హలో గైస్, నేనైతే 2 డేస్ అయింది షార్ట్ పెట్టి. దానికి రీజన్ ఏంటంటే కార్తీక సోమవారం రోజు నేనైతే ఆరి వర్క్ చేయలేదు. ఆ రోజు నేను క్లయింట్ దగ్గరికి వెళ్ళాను కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకోవడానికి. ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే ఒక స్లీవ్ డిజైన్ అయితే కంప్లీట్ చేశాను. సో నేను ఆల్రెడీ చూపించాను కదా, 2 ఎలిఫెంట్స్ అండ్ ఒక అంబ్రెల్లా అయితే వేస్తున్నాను. ఇది శారీకి తగినట్టుగా థీమ్ అయితే తీసుకున్నాం. మా చెల్లికి సింపుల్ గా కావాలని చెప్పిందని చెప్పేసి నేను ఇలా అవుట్లైన్ అయితే వేశాను. మండే రోజు నైట్ అయితే మా ఇంటికి వచ్చేసాను. సో ట్యూస్డే రోజు ఇంకో స్లీవ్ డిజైన్ కూడా కంప్లీట్ చేశాను. ఈ స్లీవ్ డిజైన్ నాకు చాలా తొందరగా అయిపోయింది. లైక్ 3 hours లో అయితే ఆరి వర్క్ చేసేసాను. నాకు ఆరి వర్క్ అంత పర్ఫెక్ట్ గా రాదు. అందులో జర్దోజీ కుట్టడం కొంచెం కష్టమే అనమాట. ఇంకా నేను లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నాను. ఎందుకంటే నా ఓన్ గా నేను నేర్చుకున్నాను ఆరి వర్క్. సో అందుకని కొంచెం టైం పడుతుంది. ఫైనల్ గా ఆరి వర్క్ స్టిచ్ చేశాక అయితే ఇలా ఉందన్నమాట. సో 2 స్లీవ్స్ కి ఎలిఫెంట్స్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ బ్యాక్ నెక్ కి నేను ప్రీవియస్ వీడియోలో ఓన్లీ నెక్ బార్డర్ మాత్రమే పెట్టాను. తర్వాత నేను చిన్న చిన్న బుటీస్ అయితే స్టిచ్ చేశాను అనమాట. మరీ ప్లెయిన్ గా ఉందని చెప్పి. సో ఫ్రంట్ నెక్ మాత్రం అలాగే ఉంది. స్టార్టింగ్ లో ఐరన్ చేసినప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ కాలిపోయింది అన్నాను కదా, అది కటింగ్ లో అయితే తీసేసి నేను బ్లౌజ్ ఇప్పుడు స్టిచ్ చేయాలి. ఆరి వర్క్ ఎలా వచ్చిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ గైస్. బ్లౌజ్ స్టిచ్ చేశాక ఎలా ఉందో నేను కమింగ్ షార్ట్స్ లో అయితే పెడతాను. అంతవరకు స్టే ట్యూన్.